ముంబై వారియర్స్ ఇంకా నాగ్పూర్ కింగ్స్ మధ్య ఒక ఆసక్తికర ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ 2 గోల్స్ సమానంగా ఉంది. ఇప్పుడు గోల్ వైపుగా ముంబై వారియర్స్ ప్లేయర్ వెళ్తున్నాడు, ఇంకా గోల్ మిస్ అయిపోయింది. మ్యాచ్ బాగా రోమాంచితమైంది. ఇప్పుడు నాగ్పూర్ కింగ్ యొక్క ప్లేయర్ గోల్ పోస్ట్ వైపుగా వెళ్తూ బాల్ ని గట్టిగా కిక్ కొట్టాడు. కానీ ఆకాష్ తన తలతో ఫుట్బాల్ ని ఆపాడు, ఇంకా గోల్ కాకుండా ఆపాడు. కానీ ఇదేంటి, ఆకాష్ హఠాత్తుగా కింద పడిపోయాడు. స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించింది. మ్యాచ్ రిఫరీ ఇంకా ప్లేయర్స్ అందరూ కూడా పరిగెట్టుకుంటూ ఆకాష్ దగ్గరికి వచ్చారు. ఇంకా అతని స్పృహలోకి తేవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆకాష్ స్పృహలోకి రాడు. ఆకాష్ టీం యొక్క కోచ్ కెప్టెన్ వికాస్ ను వెంటనే ఆకాష్ ని హాస్పిటల్ తీసుకువెళ్లమని చెప్తాడు. ఈ సమయంలో స్టేడియం నుంచి బయటికి వెళ్లడానికి 3 దారులున్నాయి. మొదటి దారి పెవిలియన్ వెనక నుంచి వెళ్తుంది, రెండవ దారి ఎంట్రన్స్ గేట్ నుంచి వెళ్తుంది, ఇంకా మూడవ దారి ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్తుంది. లాజికల్ ఆర్మీ, ఇప్పుడు మీరేమైనా చెప్పగలుగుతారు? ఏ దారి ఇప్పుడు సేఫ్ అవుతుంది చెప్పండి. జాగ్రత్తగా చూడండి, ఎంట్రీ గేట్ దగ్గర చాలా మంది ప్రజలు నిలబడి ఉన్నారు. అక్కడి నుంచి వెళ్ళడం అయితే చాలా కష్టమవుతుంది. పెవిలియన్ దారి అయితే గ్రౌండ్ కి రెండో వైపు ఉంది, ఇంకా అక్కడ కూడా చాలా మంది నిలబడి ఉన్నారు. కానీ ఎగ్జిట్ గేట్ చూడండి, బాగా పక్కనే ఉంది, ఇంకా వెనకాలే ఇంకా ఖాళీగా కూడా ఉంది. కోచ్ ఇంకా టీం కెప్టెన్ వికాస్ వెంటనే ఆకాష్ ని తీసుకుని స్టేడియం బయటికి వచ్చేస్తారు. సార్, మీరు ఆకాష్ ని పట్టుకొని ఉండండి, నేను వెంటనే కారు తెస్తాను. ఇదిగో తీసుకో నా కారు తాళం. నా రెడ్ కలర్ కార్ చెట్టు కిందే ఉంది. వికాస్ వెంటనే పరిగెట్టుకుంటూ చెట్టు కిందకి వెళతాడు. అక్కడ వాళ్ళ కోచ్ యొక్క కారు ఉంటుంది. ఈ సమయంలో హాస్పిటల్కి కోచ్ కారు తీసుకెళ్లడం పిచ్చితనం అవుతుంది. నేను నా బైక్ యూజ్ చేస్తాను. లాజికల్ ఆర్మీ, వికాస్కి ఇలా ఎందుకు అనిపించింది? కోచ్ కారు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అని ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి, కోచ్ తన కార్ని చెట్టు కింద పార్క్ చేశారు. ఇంకా కారు యొక్క ముందు భాగం చెట్టుని జస్ట్ టచ్ చేస్తుంది. ఇంకా కారుకి వెనక భాగంలో ఇంకో కారు ఉంది. అంటే కార్ను బయటకు తీయాలంటే వెనకాలన్న కార్ని కూడా తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు చెట్టుంది, ఇంకా వెనకాల ఈ కారుంది, స్థలమే లేదు. ఇప్పుడు ఈ వెనకాల ఉన్న కారు ఎవరిది? ఇంత పెద్ద గ్రౌండ్ లో ఎలా వెతకాలి? బెటర్ ఏంటంటే ఈ కార్ని తీసుకువెళ్ళకపోవడమే మంచిది. వికాస్ వెంటనే తన బైక్ తీస్తాడు, ఇంకా ఆకాష్ దగ్గరికి వెళతాడు. నేను నీకు నా కారు తీసుకురమ్మని చెప్పాను, నువ్వెందుకు బైక్ తీసుకుని వచ్చావు? సార్, నేను మీకు అన్ని విషయాలు చెప్తాను, కానీ ఇప్పుడు ఆకాష్ని హాస్పిటల్ తీసుకెళ్లడం అవసరం. మీరు కదలండి ముందు. కోచ్ వికాస్ బండి మీద కూర్చుంటాడు, ఇంకా ఆకాష్ని మధ్యలో కూర్చోబెడతారు. వికాస్ సూపర్ స్పీడ్ లో బైక్ ని నడిపిస్తాడు. ఇంకా వాళ్ళు హాస్పిటల్ కు బయలుదేరతారు. దారిలో చాలా ట్రాఫిక్ ఉంది, కానీ వికాస్ వేగాన్ని ఏమాత్రం తగ్గించడం లేదు. కానీ ముందు ట్రాఫిక్ జామ్ అవుతుంది. సార్, ముందైతే ట్రాఫిక్ జామ్ అయింది, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం వెనక్కి వెళ్లి వేరే దారి గుండా హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ ఆ దారిలో కూడా ట్రాఫిక్ ఉందేమో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళ ముందు హాస్పిటల్కి వెళ్ళడానికి 3 మార్గాలున్నాయి. మొదటిది ఇక్కడే నిలబడ్డం, ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత ముందుకు వెళ్ళడం. రెండవది వాళ్ళు వెనక్కి వెళ్లి ఇంకొక దారి గుండా హాస్పిటల్కి వెళ్ళడం. ఇక మూడోది వాళ్ళు ఎవరినైనా హెల్ప్ అడగడం. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా వాళ్ళు ఏ దారి ఎంచుకుంటారని? ఆలోచించండి. ట్రాఫిక్ క్లియర్ అవడం కోసం ఎదురు చూడలేరు. ఇంకా రెండవ దారి గుండా వెళ్ళడం కూడా సేఫ్ కాదు, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ కాబట్టి డైవర్షన్ వల్ల అక్కడ కూడా ట్రాఫిక్ అవ్వచ్చు. ఇంకా హెల్ప్ అడగడం అంటే వాళ్ళు ఎవరిని అడుగుతారు? ఎవరు హెల్ప్ చేయగలుగుతారు? జాగ్రత్తగా చూడండి, ట్రాఫిక్ కి పక్కనే ఎత్తైన చోట ఒక సన్నటి దారి ఉంది. అక్కడి నుంచి అయితే బండి సులభంగా వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ హాస్పిటల్కి దారి కూడా ఉంది. సార్, ఆకాష్ని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇంకా మీరు కూడా సిద్ధంగా ఉండండి. నేను బైక్ నా ఫుట్పాత్ ఎక్కించి ముందుకెళ్తాను. ఆ తర్వాత వికాస్ ట్రాఫిక్ పక్క నుండి బండిని నడిపిస్తాడు. ఇక బైక్ ను ఫుట్పాత్ ఎక్కించి ట్రాఫిక్ కంటే ముందుకు వెళ్ళిపోతాడు. ట్రాఫిక్ పోలీస్ గట్టిగా అరుస్తుంటాడు, కానీ వికాస్ ఎవ్వరి మాట వినడు. ఇంకా వాళ్ళు నేరుగా హాస్పిటల్ కి చేరుకుంటారు. ఎమర్జెన్సీ రూమ్ లో చాలాసేపు ఆకాష్ కి వైద్యం జరుగుతుంది. కోచ్ ఇంకా కెప్టెన్ వికాస్ బయట నిలబడే ఎదురు చూస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తారు, కానీ ఏం చెప్పకుండా ముందుకు వెళ్ళిపోతారు. వికాస్ ఇంకా వాళ్ళ కోచ్ నర్సును అడుగుతారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆకాష్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని. ఇది ఎలా జరుగుతుంది సార్? ఆకాష్ మన టీంలో చాలా మంచి ప్లేయర్, ఇంకా అతనికి తగిలింది కేవలం బాలే అని చెబుతూ వికాస్ ఏడుస్తుంటాడు. వికాస్ కోచ్ వికాస్ ని ఓదారుస్తుంటాడు. మరి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు జోయా ఇంకా ఆలియా కూడా స్టేడియంలోనే ఉంటారు. ఆలియా వెంటనే డిటెక్టివ్ మేహుల్ కి కాల్ చేస్తుంది, ఇంకా జరిగిందంతా చెప్తుంది. ఆలియా కోచ్ నెంబర్ తీసుకుని హాస్పిటల్ డీటెయిల్స్ కూడా తీసుకుంటుంది. మేహుల్ వెంటనే వివరాలు తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరతాడు. మేహుల్ హాస్పిటల్ కి వెళ్లగానే వికాస్ కోచ్ ఇంకా వికాస్ ని విచారిస్తాడు.
సార్, స్టేడియంలో అయితే చాలా పెద్ద మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ సమయంలో ఆకాష్ ఫుట్బాల్ ని తన తలతో ఆపే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతను హఠాత్తుగా స్పృహ కోల్పోయాడు. మేము అతన్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చేసాం. కానీ హాస్పిటల్కి వచ్చాక తెలిసింది అతని పరిస్థితి చాలా క్రిటికల్ గా అయిపోయింది అని. ఆ తర్వాత మేహుల్ హాస్పిటల్ డాక్టర్ని విచారిస్తారు. డాక్టర్, ఆకాష్కి పరిస్థితి తలకి దెబ్బ తగలడం వల్ల వచ్చిందా లేక ఇంకేదైనా విషయమా? హాస్పిటల్ డాక్టర్ మేహుల్తో చెబుతాడు, ఆకాష్కి పరిస్థితి ఫుట్బాల్ తగలడం వల్ల కాలేదు. నిజానికి అందరు ఫుట్బాలర్స్ ఇంకా గోల్ కీపర్స్ తలతో బాల్ను ఆపుతారు కదా. ఆకాష్ తలలో ఒక సూదితో గుచ్చిన గుర్తయితే కనిపించింది. బహుశా అదే కారణమేమో. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక ముందు నిజమేంటో డాక్టర్ సంజనానే చెప్పగలుగుతుంది. మేహుల్ కోచ్ ఇంకా వికాస్తో చెప్తాడు, మీరిద్దరు తిరిగి స్టేడియంకి వెళ్ళండి. ఇంకా నేను తిరిగి వచ్చే వరకు ఎవరిని స్టేడియం నుంచి పంపించకండి. తర్వాత మేహుల్ ఆకాష్ బాడీని తీసుకుని డాక్టర్ సంజన ల్యాబ్ వైపుగా బయలుదేరతాడు. ల్యాబ్ యొక్క తలుపు ఒక లాజికల్ పాస్వర్డ్తో బంధించబడింది. ఈ 4 ఒక ఆడ్ 1 అవుట్. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా ఈ 4 ఏది ఆడ్ 1 అవుట్? చెప్పండి, ఆలోచించండి. ఇక్కడ ఉన్నవన్నీ అయితే బట్టలే. అయితే ఈ ప్యాంట్ తప్ప మిగతావన్నీ కూడా పై భాగంలో ధరిస్తారు. ప్యాంట్ నెలాగు కింద ధరిస్తారు. ఇది ఆడ్ 1 అవుట్ అయింది. మేహుల్ 3వ నెంబర్ ప్రెస్ చేస్తాడు. ఇంకా ల్యాబ్ లోపలికి వెళతాడు. డాక్టర్ సంజన, వెంటనే ఆకాష్ని చెక్ చేయండి. ఇతను స్పృహలోకి రావడం లేదు. నాకు అర్థం కావడం లేదు ఇతనికి ఏం జరిగింది అని. డాక్టర్ సంజన తన పూర్తి పనులన్నీ వదిలిపెట్టి ఆకాష్ని చెక్ చేయడం మొదలు పెడుతుంది. ఇక మేహుల్ వెంటనే స్టేడియం వైపుగా బయలుదేరతాడు. మేహుల్ స్టేడియంలోకి వెళ్తాడు. అక్కడ ఆలియా ఇంకా జోయా మేహుల్ కోసం ఎదురు చూస్తున్నారు. మేహుల్ అంకుల్, సీసీటీవీ ఫుటేజ్ స్టేడియంది చూస్తే మనకేమన్నా సాక్ష్యం దొరకచ్చేమో కదా, ఏమంటారు మీరు? ఇది విని మేహుల్ ఇంకా ఆలియా షాక్ గురవుతారు. ఇంకా జోయా తెలివికి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మేహుల్ వెంటనే మొత్తం సీసీటీవీలు చెక్ చేస్తాడు. కానీ అక్కడ కేవలం ఒక్క కెమెరానే ఉంది. ఇంకా స్టేడియం అయితే చాలా పెద్దది. అందువల్ల మేహుల్కి పూర్తి సమాచారం దొరకట్లేదు. ఇక్కడ ఏదైనా ఆధారం దొరకడం చాలా కష్టంగా ఉంది. మేహుల్ ఆ తర్వాత మొత్తం ఆటగాళ్ళని విచారిస్తాడు. కానీ అతనికైతే ఏ ఆధారం దొరకదు. మేహుల్కి డాక్టర్ సంజన నుంచి కాల్ వస్తుంది. ఇంకా ఆమె మేహుల్తో చెప్తుంది, ఆకాష్ తలలో సూది గుచ్చుకున్న గుర్తు ఉంది. ఇంకా ఆ సూదిలో చాలా ప్రమాదకరమైన విషం ఉంది. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఎవరో అతను చంపాలనుకున్నారు. ఇంకా నేను విన్నాను ఆకాష్ చాలా మంచి గోల్ కీపర్ అని. ఖచ్చితంగా ఈ ప్లేయర్స్ లోనే ఎవరో ఉంటారు. మేహుల్ స్టేడియం బయట ఉన్న సీసీటీవీని చెక్ చేస్తాడు. అతనికి 3 ప్లేయర్స్ మీద డౌట్ వస్తుంది. వరుణ్, కౌశల్ ఇంకా అంకిత్. ఈ 3 ప్లేయర్స్ మాటిమాటికి గ్రౌండ్ బయటికి లోపలికి వెళుతూ ఉన్నారు. అందువల్ల మేహుల్కి వాళ్ళ మీద డౌట్ వచ్చింది. మేహుల్ ఆ 3ని విచారిస్తాడు. వరుణ్ అంటాడు, సార్, నాకు బాగా దాహం వేసింది. అందువల్ల నేను ఎనర్జీ డ్రింక్ తాగడానికి మాటిమాటికి లోపలికి బయటికి వెళ్ళాను. కౌశల్ అంటాడు, సార్, నా పొట్ట పాడైపోయింది. నేను అందువల్లే మాటిమాటికి టాయిలెట్కి వెళ్ళాను. ఇక అంకిత్ అంటాడు, సార్, నా గర్ల్ ఫ్రెండ్తో నాకు బ్రేకప్ అయిపోయింది. కానీ ఈరోజు ఆమె నుంచి కాల్ వస్తుంది. అందువల్లే నేను మాటిమాటికి మెసేజ్ చూడడం కోసం బయటికి వెళ్తూ ఉండేవాడిని. 3 మాటలు విన్న తర్వాత మేహుల్ వెంటనే అర్థం చేసుకుంటాడు వీళ్ళలో ఎవరు అబద్ధం చెబుతున్నారు అని. మీకు అర్థమైందా లాజికల్ ఆర్మీ? వరుణ్ అబద్ధం చెప్తున్నాడు. ఎనర్జీ డ్రింక్స్ అయితే గ్రౌండ్లోనే దొరుకుతున్నాయి. ఇటు చూడండి, ఎంతమంది ఎనర్జీ డ్రింక్స్ తీసుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మరి ఇతను మాటిమాటికి బయటికెందుకు వెళ్తున్నాడు అంటే అర్థం ఇతను ఏదో దాస్తున్నాడు. మేహుల్ అతన్ని పట్టుకుంటాడు. ఇంకా గట్టిగా విచారిస్తాడు. అప్పుడు వరుణ్ చెప్తాడు, సార్, అలోక్ చెప్పాడని నేను మాటిమాటికి లోపలికి బయటికి వెళ్ళాను. అతను నాకు ఒక సూది ఇచ్చాడు. ఇంకా చెప్పాడు ఆ సూది సహాయంతో ఆకాష్ స్పృహ కోల్పోతాడు. ఇంకా అప్పుడు మన టీం చక్కగా గెలిచిపోతుంది అని. ఆ సూదిలో విషం ఉంది. ఒకవేళ ఆకాష్ కాకుండా ఇంకెవరికి గుచ్చుకున్నా అప్పుడు ప్రాణం ప్రమాదంలో పడి ఉండేది. మేహుల్ వెంటనే ఆలోక్ కోసం వెతుకుతుంటాడు. కానీ ఆలోక్ స్టేడియంలో అయితే లేడు. అతను అక్కడి నుంచి పారిపోయాడు. మేహుల్ వెంటనే స్టేడియం సెక్యూరిటీ గార్డ్ని విచారిస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది ఆలోక్ ఆకాష్ స్పృహ కోల్పోక ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అని. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అర్థం వరుణ్కి విషం ఉన్న సూది ఇచ్చిన తర్వాత ఆలోక్ వెంటనే ఇక్కడి నుంచి పారిపోయాడు, అతను ఎవరికి దొరకకూడదని. అప్పుడే మేహుల్కి ఆలియా నుంచి కాల్ వస్తుంది. సార్, నేను బయట అడిగితే అందరూ చెప్పారు ఆలోక్ స్టేషన్కి వెళ్ళాడని. మేహుల్ వెంటనే తన కారు తీసుకుని రైల్వే స్టేషన్ వైపుగా వెళతాడు. కానీ ఒక విషయం అర్థం కావట్లేదు. ఆలోక్కి ఆకాష్తో పాటు ఏం జరిగింది? ఎందుకంటే అతనికి బాగా తెలుసు ఆకాష్తో పాటు తన కెరీర్ కూడా ముగిసిపోతుందని. కానీ ఖచ్చితంగా ఏదో జరిగింది. మేహుల్ రైల్వే స్టేషన్కి వెళ్లి మొత్తం సీసీటీవీల సహాయంతో ఆలోక్ని పట్టుకుంటాడు. విచారించిన తర్వాత ఆలోక్ చెప్తాడు, వాళ్ల కోచ్ ఆలోక్కి ₹1,00,000 ఇచ్చాడట ఇలా చేయడానికి. ఎందుకంటే ఆలోక్ ఇంతకు ముందు ఆకాష్ టీంలోనే ఆడుతూ ఉండేవాడు. కాబట్టి అతనికి ఆకాష్ ఇంకా వరుణ్లు ఇద్దరూ బాగా తెలుసు. అందువల్ల వరుణ్ సహాయంతో ఇదంతా చేయడం వాళ్ళకి సులభమైంది.
మెహుల్, అలోక్, వరుణ్ ఇంకా వాళ్ళ కోచ్ ని ముగ్గురిని కూడా పోలీసులకు పట్టించేస్తాడు. కేస్ సాల్వ్డ్. డిటెక్టివ్ మెహుల్ రాక్స్.